త్రిశూలంతో సినిమా అనేది అవన్నీ లాజిక్ తిరగడం కాదు, కానీ, మ్యాజిక్ ఆ నెంబర్ హారతి వన్. ఇచ్చే సీన్ కానీ, ఎస్ 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 వీటి గురించి ఎక్కువ నెంబర్ 2 మాట్లాడుతుంటారు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మరి వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు కానీ ఒకసారి వాళ్ళైనా సరే గూగుల్లోకి వెళ్ళి అష్టసిద్ధి సాధన అని కొడితే వచ్చేస్తుంది మొత్తం ఏంటనేది. అంటే అష్టసిద్ధి సాధన సాధించిన వాడు ఈజ్ ఏ సూపర్ హ్యూమన్, అర్ధసిముడు అంటారు. ఇక వాళ్ళు ఏ దీనికైనా వెళ్తారు, కానీ నా ఏం చేయలే, ఒక ఆయుధమే వాడాను తప్ప వేరే ఇది కాదమ్మా. సో ఒక అఘోర 12 సంవత్సరాల పాటు 14 సంవత్సరాల పాటు అష్టదిగ్బంధంలో ఉండి అష్టసిద్ధి సాధన సాధించి బయటకు వచ్చిన వాడు ఎలా ఉంటాడు? నార్మల్ హ్యూమన్లా ఉండడమా. అతను కొట్టే దెబ్బ అయినా సరే, ఇలా తీసే దిష్టి అయినా సరే, వేసే అడుగైనా సరే, చూసే చూపు అయినా సరే, మాట్లాడే మాట అయినా సరే, ఆ పవర్ వేరే జనరేటర్ దీనిలో ఉంటుంది. సో కాబట్టి మనం అదే ఫాలో అయ్యామా. దానికి ఏదో వాళ్ళు ఒకళ్ళరా పట్టుకొని ఏదో ఇది మాట్లాడితే చేసేది ఏం లేదు. సినిమా చూడాలి, ఏదో ఒకటి చూపిస్తూ ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది కాదమ్మా. దానికి ముందు వెనక చూస్తే వాట్ ఈజ్ లాజిక్ అర్థమవుతుంది.